చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని మాట్లాడిన మాట నిజం. ఆయన వచ్చాడు అధికారంలోకి, ఒక రాజధాని చేస్తున్న వ్యవహారం మీద మేము చెబుతున్నాం. మేము 3 రాజధాని చేయమంటలేదు చంద్రబాబుని. ఆయన ఒక రాజధాని చెప్పాడు. ఈ రాజధాని అద్భుతం అన్నాడు, ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి రాజధాని అన్నాడు. నా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి? అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట, అంతేగా? ఏంటో అంత గొప్ప మనం, నాకు అర్థం కాలేదు. నాకు ప్రపంచ స్థాయి నాకెందుకు అంటే, నీకు అక్కలేకపోతే వదిలేయి, అక్కడ ఉంటాం మానేయి, అంతేగాని మిగతా వాళ్ళకి వద్దంటే నువ్వెవడం? ఆంధ్రుడై ఉండి, తెలుగువాడై ఉండి, నీ రాష్ట్రం నీ ఊరు బాగుపట్టాన్ని దాన్ని విక్రించేవంటే నేను ఏమంటాడు? ఇప్పుడు మనిషి నరం లేని నాలుగు ఏమైనా మాట్లాడుద్దండి. ఇప్పుడు మనం ఒక అవకాశం ఇచ్చాం, ఆయన ఏం చేస్తాడో చూడాలా. ఒకవేళ నిజంగా తప్పు చేస్తే హెచ్చరించవచ్చు, తప్పలేదు. కానీ మొత్తానికి విషయం చెప్పకూడదు. ఇప్పుడు ఏదన్నా సరే మనం ఆలోచించుకోవాలి. వాళ్ళకి మనకు ఒక అవకాశం ఇచ్చాం, సరిగ్గా చేయలేకపోవడం కూడా వాళ్ళే నష్టపోతారు, మళ్ళీ అధికారం కోల్పోతారు. అంటే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారం కోల్పోయింది అనుకోండి, ఇంకా అక్కడ రాష్ట్రం ఉండదు, చాలా మంది సర్ది వేసుకోవాలి దుకాణం. ఆ భయం ఉంది అందరిలో. కాబట్టి వాళ్ళు ఏంటంటే ప్రతి దాన్ని భయం జయిస్తుంది. ఈ భయం జగన్మోహన్ రెడ్డి దరిదాపులో రానివ్వదు. వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేము వచ్చేస్తాం అనుకుంటున్నాను. మీరు చేసిన కార్యక్రమాల్లో ఈ దుర్మార్గాలు జనాలని ఒక రకమైన దాంట్లో నెట్టేసినాయి. అందులో వాళ్ళు బయటకు రాలేరు. ఇప్పుడు పట్టుకుని నువ్వు కనపడకుండా కనీసం 5 ఏళ్ళు దాక్కుంటే తర్వాత మళ్ళీ కొత్త మొహం వేసుకుని వస్తే నిన్ను చూస్తారు తప్ప నిన్ను మాత్రం 2.4 3.4 నీకు ఛాన్స్ లేదు ఇంకా.